తెలంగాణ రాజకీయాల్లో బీఆర్ఎస్ కీలక నిర్ణయం తీసుకోబోతోంది. అధికారాన్ని కోల్పోయిన తర్వాత తొలిసారి ప్లీనరీ నిర్వహించేందుకు సిద్ధమవుతోంది భారత రాష్ట్ర సమితి. ఉత్తర తెలంగాణలో పార్టీ బలం నిలబెట్టుకునేందుకు దిశగా ఈ ప్లీనరీకి ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తున్నట్లు సమాచారం. ఇటీవల పార్టీ చేరికలు, ముఖ్యంగా మాజీ మంత్రి జీవన్ రెడ్డి ఎంట్రీతో క్యాడర్లో ఉత్సాహం పెంచేందుకు ఈ ప్లీనరీ వేదికగా ఉపయోగించాలనే యోచనలో ఉంది పార్టీ. జీవన్ రెడ్డి చేరిక అనంతరం మరుసటి రోజే ప్లీనరీ నిర్వహించే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ సమావేశానికి పార్టీ అధినేత కేసీఆర్ హాజరై పార్టీ నేతలు, శ్రేణులకు భవిష్యత్ దిశానిర్దేశం చేసే అవకాశం ఉంది. క్యాడర్ బలోపేతం, రాజకీయ వ్యూహాలపై కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉండడంతో ఈ ప్లీనరీపై ఆసక్తి నెలకొంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సైదులు లైవ్లో అందిస్తారు. సైదులు, అధికారాన్ని కోల్పోయిన తర్వాత తొలిసారిగా బీఆర్ఎస్ ప్లీనరీ నిర్వహించబోతోంది. సో నెక్స్ట్ బీఆర్ఎస్ కార్యాచరణ ఎలా ఉండబోతోంది? బీఆర్ఎస్ ఏ విధంగా ముందుకెళ్లబోతోంది? మౌనిక, తొలిసారిగా అధికారం కోల్పోయిన తర్వాత బీఆర్ఎస్ పార్టీ ప్లీనరీ నిర్వహించేందుకు రంగం సిద్ధం చేసుకుంది. అయితే ఈ ప్లీనరీ ఎక్కడ నిర్వహించాలని మొదట భావించింది. సో దానిలో భాగంగా ఉత్తర తెలంగాణలో నిర్వహించాలని చెప్పేసి ఒక నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తుంది. ఎందుకంటే ఉత్తర తెలంగాణ సెంటిమెంట్ బీఆర్ఎస్ పార్టీకి మొదటి నుంచి కూడా. సో ఉత్తర తెలంగాణలో ఎట్టి పరిస్థితుల్లో కూడా పట్టు కోల్పోకుండా ఉండాలని బీఆర్ఎస్ పార్టీ మొదటి నుంచి కూడా యోచిస్తుంది. దానిలో భాగంగా సో ఈసారి ప్లీనరీ జగిత్యాల్లో పెట్టాలని కూడా అనుకుంటున్నారు. సో అది మనకి అమెరికా పర్యటన ముగించుకొని కేటీఆర్ వచ్చిన తర్వాత దానిపై మన ఒక నిర్ణయం పార్టీ రాబోతుంది, అధికారిక ప్రకటన ఉండబోతుంది. అయితే జగిత్యాలలో ఎందుకు ప్లీనరీ నిర్వహించాలని బీఆర్ఎస్ పార్టీ భావిస్తుందో అంటే, జగిత్యాలలో ఉన్నటువంటి కాన్స్టిట్యున్సీ పరిధిలో ఉన్నటువంటి మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అవుతున్నారు. సో ఈ నెల 10 లేదంటే 13వ తారీఖు ఆయన కేసీఆర్ సమక్షంలో పార్టీలో జాయిన్ అవుతున్నారు. అయితే ఆయన పార్టీలో జాయిన్ బహిరంగ సభలోనా లేదంటే ఎర్రబల్లి వ్యవసాయ క్షేత్రంలోనా అనేది మనకి తర్వాత క్లారిటీ వచ్చే అవకాశం అయితే ఉంది. సో జీవన్ రెడ్డి జాయినింగ్ అయిన తర్వాత పార్టీ ప్లీనరీ నిర్వహించాలని చెప్పేసి భావిస్తుంది. దానిలో భాగంగా జగిత్యాల్లోనే ప్లీనరీ పెడితే బాగుంటుందని చెప్పేసి కూడా ఒక నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తుంది. ప్లీనరీకి రాష్ట్రంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి ప్రస్తుతం ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీ మంత్రులు, జిల్లా పార్టీ అధ్యక్షులు, అదేవిధంగా పార్టీలో కీలకమైన నేతలందరూ కూడా ఈ ప్లీనరీకి హాజరయ్యే అవకాశం అయితే ఉంటుంది. ప్లీనరీ 2 రోజుల పాటు నిర్వహించాలని బీఆర్ఎస్ పార్టీ భావిస్తుంది. ఆ ప్లీనరీ 2 రోజుల పాటు నిర్వహిస్తే ఏదో ఒక రోజు, మొదటి రోజా లేదంటే రెండో రోజా, ఏదో ఒక రోజు కేసీఆర్ హాజరయ్యే అవకాశం ఉంది. ప్లీనరీకి వచ్చిన వారిని ఉద్దేశించి కేసీఆర్ దాదాపు 1 గంట నుంచి 2 గంటల పాటు మాట్లాడే అవకాశం కూడా కనిపిస్తుంది. అనేక అంశాలపైన చర్చ జరిగే అవకాశం అయితే ఉంది. సో ఇక అక్కడ ఉన్నటువంటి అంటే ప్లీనరీలో పాల్గొనేటువంటి డెలిగేట్స్ని ఉద్దేశించి కేసీఆర్ ఒక దిశానిర్దేశం కూడా చేయబోతున్నారు. సో పార్టీ ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితి అంటే అధికారం కోల్పోయిన తర్వాత ప్రస్తుతం రాష్ట్రంలో ఎటువంటి పరిణామాలు ఉన్నాయి, ఈ 2 ఏళ్ల తర్వాత రాబోయే పరిణామాలు ఏ విధంగా ఉంటాయి ఏంటనే దానిపైన కూడా ఒక దిశానిర్దేశం కేసీఆర్ చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. సో బీఆర్ఎస్ పార్టీ ఒకటే భావిస్తుంది. సో ప్రస్తుతం రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పైన తీవ్ర వ్యతిరేకత ఉన్నది. సో ప్రజలు బీఆర్ఎస్ పార్టీని కోరుకుంటున్నారు. బీఆర్ఎస్ పార్టీ ఎప్పుడు అధికారంలోకి వస్తుందా, కేసీఆర్ మళ్ళీ ముఖ్యమంత్రి ఎప్పుడు అవుతారా అనేది కూడా ఎదురు చూస్తున్నారనేది కూడా బీఆర్ఎస్ పార్టీ భావిస్తుంది. సో దానిలో భాగంగా ప్లీనరీ కూడా అంతే నిర్వహించాలని చెప్పేసి అంటున్నారు. అంటే కేడర్లో ఒక ఉత్సాహం నింపాలని బీఆర్ఎస్ పార్టీ భావిస్తుంది. ఎందుకంటే కేడర్లో ఒక ఉత్సాహం నింపి ఒక దిశానిర్దేశం చేసిన తర్వాత అది దాదాపుగా మళ్ళా జనరల్ ఎలక్షన్స్ వచ్చేంత వరకు తెలంగాణ రాష్ట్రంలో 2029లో జనరల్ ఎలక్షన్ అంతా వచ్చేంత వరకు కూడా ఆ ఉత్సాహం అంతే ఉండాలని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ ఒక నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తుంది. అందుకు ప్లీనరీ ఏర్పాటు చేస్తున్నారు. యాక్చువల్గా మనకి బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ప్రతి ఏటా ఈ ప్లీనరీ నిర్వహించేవాళ్ళు, అనేక సార్లు మనకి రంగారెడ్డి జిల్లా పరిధిలో నిర్వహించేవాళ్ళు, లేదంటే ఏదైనా ఒక జిల్లాలో ప్లీనరీ నిర్వహించేవాళ్ళు. అధికారం బీఆర్ఎస్ పార్టీ కోల్పోయిన తర్వాత ఇంతవరకు ప్లీనరీ నిర్వహించలేదు. సో ప్లీనరీలో అనేక అంశాలు చర్చకు వస్తాయి, పార్టీ పరంగా చర్చకు వస్తాయి, అదేవిధంగా నియోజకవర్గ వారికి సంబంధించినటువంటి అంశాలు చర్చకు వస్తాయి. సో జరుగుతున్నటువంటి పరిణామాలకు సంబంధించి చర్చకు వస్తాయి. సో గతంలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఎటువంటి అభివృద్ధి సంక్షేమం ఉంది, సో ప్రస్తుతం ఇప్పుడు ఏ విధంగా ఉంది అనే దానిపైన కూడా ఈ అంశాలన్నిపైన కూడా చర్చకు వస్తాయి. కాబట్టి బీఆర్ఎస్ పార్టీ అధికారం కోల్పోయిన తర్వాత ప్లీనరీ నిర్వహించలేదు. సార్ మొదటిసారి అధికారం కోల్పోయిన తర్వాత 2 ఏళ్ల తర్వాత ప్లీనరీ నిర్వహించాలని చెప్పేసి కూడా భావిస్తున్నారు. దాంతోపాటు
ఈ నెలలో 13వ తారీఖు అంటే 10వ తారీఖు లేదంటే 13వ తారీఖు రోజు మాజీ మంత్రి జీవన్ రెడ్డి పార్టీలో జాయిన్ అవుతున్నారు కాబట్టి సో ఆ ఉత్సాహం మరింత ఉండబోతుందని కూడా బీఆర్ఎస్ పార్టీ అనుకుంటుంది. సో ఎందుకంటే ఉత్తర తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ ఎట్టి పరిస్థితుల్లో కూడా పట్టుకోల్పోకుండా అంటే ఇప్పుడు జీవన్ రెడ్డి జాయిన్ కావడం వల్ల మరింత బూస్ట్ బీఆర్ఎస్ పార్టీకి అని కూడా భావిస్తుంది. ఎందుకంటే చాలా ఏళ్ల పాటు కాంగ్రెస్ పార్టీలో ఆయన ఉన్నారు కాబట్టి 40 ఏళ్ల పాటు కాంగ్రెస్ పార్టీలో ఉండి కాంగ్రెస్ పార్టీపై అసంతృప్తి వ్యక్తపరుస్తూ బహిరంగంగా సో ఆయన కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి బీఆర్ఎస్ పార్టీలోకి వస్తున్నారు కాబట్టి ఈ సమయంలో బీఆర్ఎస్ పార్టీకి కొంత బూస్ట్ లాంటిది అని కూడా బీఆర్ఎస్ పార్టీ భావిస్తుంది. దాంతోపాటుగా వెంటనే ఒక ప్లీనరీ నిర్వహించాలని చెప్పేసి కూడా భావించింది. దానిలో భాగంగా 13వ తారీఖు జీవన్ రెడ్డి జాయినింగ్ కాగానే 14 లేదంటే 15 లేదంటే మనకి ఏప్రిల్ చివరి వారంలో ప్లీనరీ ఉండే అవకాశం అయితే ఉంది. ప్రస్తుతం కేటీఆర్ అమెరికా పర్యటనలో ఉన్నారు. ఆయన 7వ తారీఖు హైదరాబాద్ వస్తారు. వచ్చిన తర్వాత 8వ తారీఖు జీవన్ రెడ్డితో భేటీ అవుతారు. భేటీ అయిన తర్వాత జీవన్ రెడ్డి పార్టీలో చేరికకి సంబంధించి ఒక క్లారిటీ వస్తుంది. అంటే ఆయన 10వ తారీఖు జాయినింగ్ లేదంటే 13వ తారీఖు అది క్లారిటీ వస్తుంది. ఆ క్లారిటీ వచ్చిన తర్వాత ఆయన నేరుగా కేసీఆర్తో భేటీ అవుతారు. కేసీఆర్తో భేటీ అయిన తర్వాత కేసీఆర్ నిర్ణయం అంటే జీవన్ రెడ్డి చెప్పినటువంటి ఏదైతే ఆయన చెప్పినటువంటి అంశాలు ఉంటాయో అంశాలు కేసీఆర్కి వివరిస్తారు. వివరించిన తర్వాత అప్పుడు బహిరంగ సభలో జాయినింగా లేదంటే ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రంలో జాయినింగ్ అనేది కూడా నిర్ణయం. సో దాని వెంటనే మీటింగ్ అది బహిరంగ జీవన్ రెడ్డి జాయినింగ్ కాగానే వెంటనే ప్లీనరీ కోసం కూడా బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు ఎంతో ఉత్సాహంతో ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే ప్లీనరీలో అనేక అంశాలపైన పార్టీ పరంగా అంశాలపైన చర్చ జరుగుతుంది. దాని తర్వాత పార్టీలో ఉన్నటువంటి ఎవరైతే కీలక నేతలు ఉంటారో వారి సలహాలు సూచనలు కూడా తీసుకుంటారు. దాంతోపాటుగా నియోజకవర్గాలుగా ఉన్నటువంటి ప్రస్తుత ఎమ్మెల్యేలకు అక్కడ ఉన్నటువంటి పరిస్థితిని అంతా కూడా వివరిస్తారు. దాంతోపాటు మాజీ ఎమ్మెల్యేలు కూడా అక్కడ పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి, మనకు బీఆర్ఎస్ పార్టీకి అనుకూలంగా ఎటువంటి అంశాలు ఉన్నాయి ఏంటనే దానిపైన కూడా చర్చ జరుగుతుంది. సో ఈ అంశాలన్నీ కూడా నోట్ చేసుకున్న తర్వాత కేసీఆర్ ఒక దిశానిర్దేశం చేసిన తర్వాత ఆ అంశాలు ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు కూడా కంకణం కట్టుకుంటారు అక్కడ ఉన్నటువంటి నాయకులందరూ కూడా. సో అది ప్రజల్లోకి వెళ్ళిన తర్వాత అది రానున్న రోజులలో మరింత ఉపయోగపడుతుందని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ అయితే భావిస్తూ వస్తుంది. కాబట్టి సో ఏదేమైనా బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు చూస్తే మాత్రం అంటే ఇప్పుడు మనం జరిగినటువంటి మున్సిపల్ ఎన్నికలు అంటే ఇప్పుడు ఈ రోజు కూడా చూసాం మనం అంటే ఇబ్రహీంపట్నం మున్సిపల్ పీఠం బీఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకుంది. అదేవిధంగా కేతనపల్లి మున్సిపల్ పీఠం బీఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకుంది. అంటే కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పటికీ కూడా మొన్న జరిగినటువంటి గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఎక్కువ స్థానాలు సర్పంచ్ స్థానాలు బీఆర్ఎస్ పార్టీ గెలిచిందని భావిస్తుంది. దాని తర్వాత మున్సిపల్ ఎన్నికల్లో కూడా అనుకున్న దానికంటే కూడా ఎక్కువ స్థానాలు గెలిచింది. సో రానున్న రోజులలో ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రాకపోతుంది అనేది కూడా బీఆర్ఎస్ పార్టీ భావిస్తుంది. సో అంతే దృఢ సంకల్పంతో ముందుకెళ్ళాలి. ఎవరు కూడా నిరాశపడాల్సిన అవసరం లేదు. కేడర్ ఉత్సాహంగా ఉండాలి. అంతే ఉత్సాహంతో ముందుకెళ్ళాలి. సో మరోసారి కేసీఆర్ని ముఖ్యమంత్రిని చేసుకోవాలని కూడా బీఆర్ఎస్ పార్టీ భావిస్తుంది. దానిలో భాగంగానే కేడర్లో ఉత్సాహం నింపేందుకు ఎట్టి పరిస్థితుల్లో నైరాశ్యం చెందకుండా కేడర్ ఉండేందుకు ఈ ప్లీనరీ ఏర్పాటు చేయాలని చెప్పేసి కూడా భావిస్తున్నారు. ప్లీనరీ కోసం కూడా బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు ఎంతో ఎదురు చూస్తూ ఉన్నారు. కాబట్టి ప్లీనరీకి సంబంధించి అంశాలకు సంబంధించి అన్నీ కూడా మాజీ మంత్రి జీవన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు కాబట్టి ఆయన పార్టీలో జాయిన్ అయిన తర్వాత వెంటనే మరుసటి రోజు ప్లీనరీకి సంబంధించి అధికారిక ప్రకటన అంటే ఏప్రిల్ చివరి వారంలో ఉంటుందా, మే ఫస్ట్ వీక్లో ఉంటుందా, లేకపోతే వెంటనే ఉంటుందా అనేది కూడా మనకి అధికారిక ప్రకటన పార్టీ నుంచి రావాల్సి ఉంటుంది. కాబట్టి సో అది పార్టీ నుంచి రావాలంటే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చెప్పాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి సో అందుకు ఆయన అమెరికా పర్యటన ముగించుకొని వచ్చిన తర్వాత దీనిపైన క్లారిటీ వచ్చే అవకాశం అయితే ఉంది. సో ఏదేమైనా సరే ప్లీనరీ గతంలో ఎంతో ఉత్సాహంతో అధికారంలో ఉన్నప్పుడు బీఆర్ఎస్ పార్టీ ఎంతో ఉత్సాహంతో నిర్వహించింది. ఇప్పుడు కూడా సో అంతే ఉత్సాహంతో నిర్వహించాలని చెప్పేసి కూడా భావిస్తున్నారు. దాదాపుగా 1000కి పైగా డెలిగేట్స్ని ఆహ్వానించే అవకాశం అయితే ఉంది. ఎందుకంటే ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీలో కీలక నేతలు ఎవరైతే ఉన్నారో వారందరినీ కూడా ఈ యొక్క ప్లీనరీకి ఆహ్వానించాలని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ భావిస్తుంది. కాబట్టి సో అనేక అంశాలపైన దేశ రాజకీయాలకు సంబంధించి రాష్ట్ర రాజకీయాలకు సంబంధించి అంశాలపైన చర్చ జరుగుతుంది. కాబట్టి సో ఖచ్చితంగా ఇవి చాలా ఉపయోగపడతాయని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు అయితే ఎంతో ఉత్సాహంగా ఈ ప్లీనరీ కోసం ఎదురు చూస్తున్నారు. మనకి ఈ నెల చివరి వారంలో ఈ ప్లీనరీ ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది. ఓకే సైదులు, అలాగే ఇప్పుడు జీవన్ రెడ్డి ఎంట్రీతో బీఆర్ఎస్ పుంజుకుంది అనుకోవచ్చా? అలాగే ఉత్తర తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ బలోపేతం అయింది అనుకోవచ్చా? సో జీవన్ రెడ్డి బీఆర్ఎస్లో చేరడం బీఆర్ఎస్కి ప్లస్ అయ్యి కాంగ్రెస్కి మైనస్ అయింది అనుకోవచ్చా మొత్తం? తప్పకుండా. ఎందుకంటే ఒక సీనియర్ నేత దాదాపుగా 40 ఏళ్ల పాటు కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి జీవన్ రెడ్డి ఆయన అలాంటి నేత ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీలోకి రావడం ఈ సమయంలో అంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. సో అధికారంలోకి వచ్చి 2 ఏళ్ళకు పైగా అవుతుంది. సో మరో 2.5 ఏళ్ల పాటు కూడా అధికారంలో ఉండే అవకాశం అయితే ఉంది. సో అందుకు ఈ సమయంలో ఇలాంటి సమయంలో జీవన్ రెడ్డి లాంటి నేత బీఆర్ఎస్ పార్టీలోకి రావడం అది చాలా బూస్ట్ అని కూడా బీఆర్ఎస్ పార్టీ భావిస్తుంది. ఎందుకంటే అక్కడ ఆయనకి కాంగ్రెస్ పార్టీలో ప్రాధాన్యత లేదు అనేది కూడా ఆయన అనేక సార్లు చెప్పడం. సో ఆయన తిరిగి గులాబీ అంటే అధికారిక ఆయన చెప్పినప్పటికీ కూడా దాదాపుగా ఖరారైంది. ఆయన దాదాపు గులాబీ అంటే బీఆర్ఎస్ పార్టీలోనే జాయిన్ అవుతున్నారు. సో అక్కడ ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచినటువంటి
జగిత్యాల నుంచి గెలిచినటువంటి సంజయ్ ఆయన బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేనే కొనసాగుతున్నాడని స్పీకర్ చెప్పినప్పటికీ సో ఆయన బీఆర్ఎస్తో దాదాపుగా సంప్రదింపులు ఆయనకి లేకుండా పోయాయి. సో బీఆర్ఎస్ పార్టీ కార్యక్రమాలు ఎక్కడ కూడా సంజయ్ పాల్గొనడం లేదు కాబట్టి సో ఇలాంటి సమయంలో జీవన్ రెడ్డి లాంటి నేత బీఆర్ఎస్ పార్టీలోకి రావడం సో ఒకందుకు జగిత్యాల కాన్స్టిట్యున్సీలో బీఆర్ఎస్ పార్టీది బలం చేకూరుస్తుంది. ఎందుకంటే ఆయనతో పాటు తన అంచర వర్గం మొత్తం కూడా బీఆర్ఎస్ పార్టీలోకి వస్తుంది కాబట్టి సో ఇలాంటి సమయంలో మాకు ఎంతో బూస్ట్ లాంటిదని కూడా భావిస్తున్నారు. సో జీవన్ రెడ్డి ఆ ప్రభావం కూడా కొన్ని నియోజకవర్గాల్లో ఉంటుంది కాబట్టి అది కూడా కలిసి వచ్చే అవకాశం ఉంటుందని కూడా బీఆర్ఎస్ పార్టీ భావిస్తుంది. సో నెక్స్ట్ బీఆర్ఎస్ ఏ విధంగా ముందుకెళ్లే అవకాశాలు ఉన్నాయి సైదులు? సో కేసీఆర్ కూడా ఆ రోజు హాజరయ్యే అవకాశం ఉంది ప్లీనరీకి. సో పార్టీ శ్రేణులకి ఏ విధంగా దిశానిర్దేశం చేసే ఛాన్స్ ఉందంటారు? ఎస్ ఖచ్చితంగా. అంటే ప్లీనరీ కనీసం 2 రోజుల పాటు నిర్వహిస్తారు కాబట్టి సో ఏదో ఒక రోజు కేసీఆర్ హాజరవుతారు. కేసీఆర్ హాజరు కోసం ఎంతో ఉత్సాహంగా ఎదురు చూస్తారు రాష్ట్ర ప్రజలు కూడా. ఎందుకంటే ఆయన ఏం మాట్లాడతారు, ఏం చెప్పబోతారు అన్నది కూడా కొంత ఆసక్తి. కేసీఆర్ మీడియా సమావేశం నిర్వహించిన అలా ఉంటుంది. కేసీఆర్ ఏదైనా బహిరంగ సభకు హాజరైనా కూడా ఎంతో ఉత్సాహంతో ప్రజలందరూ కూడా టీవీలకు అతుక్కుపోయి మరి వింటుంటారు. కాబట్టి సో ఈ సమయంలో సో ప్లీనరీ నిర్వహించేందుకు బీఆర్ఎస్ పార్టీ సిద్ధమైంది కాబట్టి సో ఈ ప్లీనరీలో కేసీఆర్ ఏం మాట్లాడతారు, ఏం చెప్పబోతారు, ఎటువంటి దిశానిర్దేశం చేయబోతారు అనేది కూడా బీఆర్ఎస్ పార్టీలు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అంటే బీఆర్ఎస్ పార్టీ శ్రేణులే కాదు, రాష్ట్ర ప్రజలు కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉంటారు కాబట్టి సో అది ఎంతో మాకు బూస్ట్ లాంటిదని కూడా చెప్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా చేసినటువంటి ఆ ప్లీనరీలో కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడినటువంటి ఆ యొక్క దిశానిర్దేశం ఏదైతే ఉందో అది రానున్న రోజుల్లో మరింత ఉపయోగపడుతుందని కూడా భావిస్తున్నారు. ఎందుకంటే రానున్న రోజులు అంటే మనకి ఇప్పుడు ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు ఉన్నాయి. సో ఆ సమయంలో కానీ తర్వాత ఖచ్చితంగా మళ్ళీ గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో జిహెచ్ఎంసీ ఎన్నికలు కూడా ఉండబోతున్నాయి. సో అది విషయంలో కానీ రానున్న రోజులలో అంటే 2029లో మనకి జనరల్ ఎలక్షన్లో కానీ సో ఇదంతా కూడా ఒక్కసారి కేసీఆర్ మాట్లాడితే చాలు. సో ఆ అంశాలన్నీ కూడా ప్రజల్లోకి వెళ్తాయి. ప్రజల్లోకి వెళ్ళినప్పుడు బీఆర్ఎస్ పార్టీకి ఆదరణ కూడా ఉంటుంది. సో ఆదరిస్తారు ప్రజలు బీఆర్ఎస్ పార్టీ అనేది కూడా ఎంతో నమ్మకంగా శ్రేణులందరూ కూడా ఎదురు చూస్తున్నారు. ప్లీనరీ కోసం ఎదురు చూస్తున్నారు. కేసీఆర్ ఏం మాట్లాడతారు, ఏం చెప్పబోతారు అన్నది కూడా ఎదురు చూస్తున్నారు. కాబట్టి సో ప్లీనరీ జీవన్ రెడ్డి జాయిన్ అయిన తర్వాత ఉండే అవకాశం ఉంటుందని కూడా తెలుస్తుంది. కాబట్టి సో ఏదో ఒక రోజు మాత్రం కేసీఆర్ ప్లీనరీలో పాల్గొన్న తర్వాత అవసరమైతే మీడియా ముందు కూడా వచ్చి మాట్లాడే అవకాశం ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. రైట్ సైదుల్, థ్యాంక్ యూ.